విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విమ్స్ హాస్పిటల్ ఇది ప్రభుత్వ హాస్పిటల్. బయటికి చూడడానికి మాత్రం ఇది కార్పొరేటర్ హాస్పిటల్కు ఏమాత్రం తక్కువ ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు తీటుగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో దీని నిర్మాణం చేపట్టారు. వందల ఎకరాల విస్తీర్ణం, జాతీయ రహదారి పక్కన విశాలమైన వాతావరణంలో ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఉంటుంది. పేదవారికి ఎక్కడా దొరకని వైద్యం ఇక్కడ అందుబాటులో ఉండడంతో రోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వందల కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వస్తుంది. పేదవారి పెన్నిది విశాఖ విమ్స్ పై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. విశాఖలో ప్రధానమైన ప్రభుత్వ హాస్పిటల్ కేజీహెచ్ కు నిత్యం రోగులు తాకిడి పెరిగింది. కేజీహెచ్ కు దీటుగా మరో హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో 2016లో జాతీయ రహదారి పక్కన 100 ఎకరాల స్థలంలో ఈ విమ్స్ హాస్పిటల్ ని నిర్మించడం జరిగింది. మొదట్లో గత ప్రభుత్వాలు విమ్స్ పట్ల నిర్లక్ష్యం వహించినా ఇప్పుడు ఈ హాస్పిటల్ అభివృద్ధి పథకంలో దూసుకుపోతుంది. అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవం కలిగిన డాక్టర్స్, మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు విమ్స్ కి వస్తున్నారు. ఉమ్మడి విశాఖ వాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు ఈ హాస్పిటల్ కి వైద్యం కోసం వస్తున్నారు. కోవిడ్ టైంలో కూడా మంచి వైద్యం అందించి పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను విమ్స్ హాస్పిటల్ కాపాడింది. అత్యున్నత వైద్య సేవలైన సెకండరీ లెవెల్ కెమికల్, బయోలాజికల్, రేడియాలజికల్ అండ్ న్యూక్లియర్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. విమ్స్ హాస్పిటల్ కు వస్తున్న నిరుపేద ప్రజలు ఇక్కడ సేవలకు బేష్ అంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో లక్షలు దోచేస్తారు. ఇక్కడ రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి వైద్య సేవలు అందడం చాలా గొప్ప విషయం అంటున్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ కె రాంబాబు. నేను ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మరియు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు స్టేట్ జీవన్దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్కి ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నాను. ముఖ్యంగా మనము విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యందు గత 6 నెలల కాలం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి తోడ్పాటుతో అనేక రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ సేవల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2.5 కోట్ల పైచిలకు విలువైనటువంటి ఎక్విప్మెంట్ని మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, ఈఆర్సిపి, ఎండో అల్ట్రాసోనోగ్రఫీ అనేటటువంటి అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతుల్లో చేసే గ్యాస్ట్రోఎంట్రాలజీ డయాగ్నోస్టిక్ మరియు థెరపిటిక్ ప్రొసీజర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా మనము పూర్తి ఉచితంగా చేయబడుతుంది. అంతేకాకుండా మనము స్ట్రోక్ యూనిట్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకి పెరాలసిస్ కానీ, తిమ్మిరి కానీ ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు 3 నుంచి 4 గంటల లోపల విమ్స్ హాస్పిటల్కి వస్తే 55,000 పైచిలుకున్నటువంటి ఇంజెక్షన్ని పూర్తి ఉచితంగా ఇచ్చి వారిని 5 నుంచి 6 గంటల లోపల పూర్తిగా నడిపించడం జరుగుతుంది. ఆ రకంగా మన దగ్గర ఉన్నటువంటి న్యూరో ఫిజిషియన్స్ కూడా ఇక్కడ స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేసి దాంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనము రాష్ట్రంలోని ఎక్కడా ఏర్పాటు చేయనటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పైనల్ అండ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా దీర్ఘకాలికంగా పెరాలసిస్ కానీ, కోమాలో ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ న్యూరో ఐసీయూ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా విమ్స్ యందు మనము ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా పూర్తి ఉచితంగా ప్రజలకి సేవ చేయబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.